ఫ్రెండ్స్, మార్కెట్ సైకాలజీ చూడండి. ఇక్కడ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ నెగిటివ్ గా ఉండడం వలన ఈ 2 క్యాండిల్స్ చూసి అందరూ బేరిష్ సైడ్ ఎంట్రీ అవుతారు, సెల్ సైడ్ ఎంట్రీ అవుతారు. ఈ 3 క్యాండిల్స్ వేసేసి మొత్తం అన్ని స్టాప్ లాస్లు హిట్ చేసేసిండు. ఓకే, 3 స్టాప్ లాస్లు హిట్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా సైకాలజీ ఏమనుకుంటారు, ఇది బ్రేక్ చేసేసింది, ఇంకా ఇక్కడ నుంచి రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్తుంది అని మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. మళ్ళీ బయింగ్ పొజిషన్ తీసుకుంటారు ఇక్కడ. ఓకే, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ చూసి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఓకే, మినిమం టార్గెట్, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అగైన్. మార్కెట్ ఇక్కడ వస్తుంది కదా, హై లో హై ఇట్లా ఫామ్ చేస్తుంది కదా అని మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసిందని ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. ఇక్కడ డబల్ బాటమ్ ఉంది కదా, ఇది ప్లస్ ఇక్కడ ఎంట్రీ అవుతారు. టార్గెట్ ఈ లో పెట్టుకుంటారు. ఓకే, వాడేం చేసిండు, ఆపోజిట్. సరే, 3 స్టాప్ లాస్ హిట్ అయినాయి, ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వని అని వెయిట్ చేసిన టైంలో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వెళ్దాం అన్న టైంకి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతారు అందరూ. ఈ రీటెస్ట్ దగ్గర చేసేసి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేస్తారు. బూమ్, స్టాప్ లాస్ హిట్. సో ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ ఎక్కడ రన్ చేస్తుంది, లిక్విడిటీ ఎక్కడ ఫామ్ చేస్తుంది. లిక్విడిటీని అర్థం చేసుకుంటే మార్కెట్ సైకాలజీ అర్థం అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.